కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగడిపల్లి గ్రామంలోని రైతులు గ్రామ పంచాయతీ ఎదుట ఒంటి కాలుతో నిలబడి నిరసన తెలిపారు. 2 లక్షల కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయని, మిగిలిన డబ్బులను బ్యాంకులో కడితే 2 లక్షల కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయని, మిగిలిన డబ్బులను బ్యాంకులో కడితే 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని బ్యాంక్ అధికారులు చెప్పడంతో వడ్డీలకు తీసుకొచ్చి బ్యాంకులలో చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని చెప్పుకోవడం తప్ప రైతులకు న్యాయం చేయడం లేదని వాపోయారు. నా పేరు మీద కుటుంబం పేరు మీద 2 లక్షలు ఉన్నది. కుటుంబం అని అన్నాడు, రేషన్ కార్డు అన్నాడు. ఇద్దరు కొడుకులకు రేషన్ కార్డు లేదు, నా మీదనే రేషన్ కార్డు ఉన్నది. నాకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. మిత్తి కట్టిన ప్లస్ ఇంకో 1000 రూపాయలు కూడా లోపల కట్టిన, అవి కూడా కాలేదు. మిత్తికి తెచ్చి కట్టినాం. ఇబ్బంది పడతాను. నేను ముండరాలను. వాళ్ళ కుటుంబాన్ని 4 కుటుంబాన్ని ఎట్లా చదవాలి? నేను ఎట్లా 5 కుటుంబం ఎట్లా చేయాలి? నాకు రుణమాఫీ కావాలి. నేను అల్లాపూర్ రవీందర్ అనే రైతును. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2018 నుండి రుణాలు తీసుకున్న వారికి మాఫీ చేస్తా అని చెప్పింది. నేను రుణం తీసుకున్నా. మిగతా డబ్బు 2 లక్షల పైన కూర్చో రుణమాఫీ చేస్తా అని చెప్పింది. 2 లక్షల వరకు చేసినామంటే అంటే మిగతా డబ్బు కట్టాలంటే ప్రైవేట్గా అప్పులు తెచ్చి కట్టినాం. అయినా మాది ఇంతవరకు రుణమాఫీ కాలేదు. చేస్తా అంటారు. బడ్జెట్ మనకు తెలియదు కానీ మొత్తానికి అయితే డబ్బు కాలేదు. ఈ కలెక్టర్ ఆఫీస్ పోయి కూర్చొని కలెక్టర్ వినవించినాం. గత 15-20 రోజుల క్రితం కలెక్టర్ ఆఫీస్ ప్రజావాణి కార్యక్రమంలో పెట్టినాం. ఈ రసీదులకు ప్లస్ కట్టిన రిసిప్ట్లు ఉన్నాయి. ఇంతవరకు మాకు ఏ ఒక్క రూపాయి కూర్చొం రుణమాఫీ కాలేదు. గతంలో కేసీఆర్ చేసినప్పుడు కూడా కాలేదు. వాళ్ళకి మళ్ళీ అని ప్లస్ మళ్ళీ అవుతారు, కానీ మాకు అప్పుడు కాలేదు, ఇప్పుడు కాలేదు. దయచేసి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ఈ 2 లక్షల పైన రుణాలను మాఫీ, కుటుంబానికి ఒక 2 లక్షలు అయినా సరిపోతాయి, మాకు మాఫీ చేయాలని రైతు పక్షాన కోరుతున్నాము. రైతు బంధు 2 ఫసలు ఇంతవరకు ఇవ్వలేదు. పోయిన వానాకాలంలో ఇవ్వలేదు. ప్లస్ యాసింగ్ నాట్లు ఇస్తున్నారు. పెట్టుబడి సాయం లేక ప్రైవేట్ అప్పులు చేస్తున్నారు. కాబట్టి ఆ రైతు బంధు సాయం ప్లస్ రుణమాఫీ చేస్తే మాకు రైతులకు మంచి జరుగుతుంది, న్యాయం చేసినట్టయితే అని సభ రైతుల పక్షాన